హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ. సో మనం ఈరోజు ఒక కొత్త కోర్స్ లాంచ్ చేయబోతున్నాము. అయితే ఇది కొత్త కోర్స్ ఏం కాదు. 2025 కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ కోర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి అవసరం లేదు. అందులో పెట్టిన వీడియోసే నోట్సే ఇందులో కూడా వస్తుంది. కాబట్టి ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళు అవసరం లేదు. మరి కొత్త కోర్సు ఎందుకోసం అని చెప్పేసి అడిగితే కొంతమంది అభ్యర్థులు మన యూట్యూబ్ రెగ్యులర్ ఫాలోవర్స్ వాళ్ళు, సార్ మేము డైలీ నోట్స్ రాసుకుంటున్నాము, సబ్జెక్ట్ వైజు ఒక దగ్గర లేదు, కాబట్టి మీరు ఈ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ మాకు రానున్న ఈ ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, జీపీఓ కావచ్చు, ఎఫ్బీఓ కావచ్చు, ఎఫ్ఎస్ఓ కావచ్చు, ఇటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి యూస్ఫుల్ ఉంటుందని చెప్పేసి తక్కువ కాస్ట్లో అడిగారు చాలామంది. ఒక 50+ పీపుల్స్ అడిగారు. వీళ్ళు మన హనీ జిఎస్ క్లాసెస్ యొక్క యూట్యూబ్ రెగ్యులర్ ఫాలోవర్స్ కానీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ తీసుకోలేదు. ఎందుకోసం? వీళ్ళు ఓన్ నోట్స్ రాసుకుంటున్నారు. సో అటువంటి వాళ్ళ కోసము ఇది పనికొస్తుంది అని చెప్పేసి అనుకొని ఇది తక్కువ ప్రైస్లో 99 రూపీస్కి మనం ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా సబ్జెక్ట్ వైజ్ అండ్ చాప్టర్ వైజ్ ఉంటాయి. మనకి మోడల్ మీకు 2024లో నెంబర్ ఆఫ్ వీడియోస్, నెంబర్ ఆఫ్ నోట్స్ మనం పెట్టి ఉన్నాము. అదే 25లో మనం 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ పాలిటీ అని చెప్పేసి క్లాస్ చేసి ఉన్నాము. నోట్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు మన యొక్క క్వాలిటీ ఎలా ఉంటుందని చెప్పేసి. మనం ఇక్కడ వెరీ ఫస్ట్ టైం ఏం కాదు, 2023లో, 24లో, 25లో కూడా చేస్తున్నాం సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్. ఇక్కడ మంత్లీ మ్యాగజైన్లో ఉన్న జనవరి మాసం నుంచి జూన్ మాసం వరకు ఉన్న అన్ని పేపర్లు కలిపి ఒక పీడిఎఫ్గా క్లబ్ చేసి నోట్స్ ఇవ్వడం లేదు. మళ్ళీ పూర్తిగా రివైజ్ చేసి సబ్జెక్ట్ వైజ్ సింప్లిఫైడ్ చేసినాం మనం. చాప్టర్ వైజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకుంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, ఇట్లా చాప్టర్ వైజ్ ఉంటుంది. ఎకనామీ తీసుకుంటే ఫారెన్ ట్రేడ్ పాలసీ కావచ్చు, పబ్లిక్ ఫైనాన్స్ కావచ్చు, నీతి ఆయోగ్ కావచ్చు, ఇన్ఫ్లేషన్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, సర్వీస్ సెక్టార్ కావచ్చు, ఎకనామిక్ రీఫార్మ్స్ కావచ్చు, అట్లా చాప్టర్ వైజ్ ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇంకేముంటుందంటే సబ్జెక్ట్లో స్పేస్ చూస్తే ఇస్రో పంపినాయి, అదర్ కంట్రీస్ పంపినాయి. డిఫెన్స్ లోపల ఈ సైనిక విన్యాసాలు ఉంటాయి, కొన్ని మిసైల్స్ ఉంటాయి, సబ్మెరైన్స్ ఉంటాయి. అట్లా మనము మంత్లీ వైజ్ ఉన్న ఆర్టికల్స్ని టాపిక్ వారీగా విభజన చేసి దీనివల్ల ఏమవుతుంది, మీకు ఈజీగా రివైజ్ చేయడం జరుగుతుంది, ఈజీగా రివైజ్ అవుతుంది. దాంతోపాటు మీకు జిఎస్ పాయింట్స్ కొన్ని కవర్ అవుతాయి. మీ జిఎస్ ప్రిపరేషన్లో ఏమైనా గ్యాప్స్ ఉంటే ఈ ప్రిపరేషన్ కొద్ది వరకు వాటిని ఫుల్ఫిల్ చేయవచ్చు భవిష్య. ఎగ్జామ్ మోడల్ ఎంసీక్యూ ఇస్తాం మనం. సో క్లాసెస్ ఉంటాయి, నోట్స్ కూడా ఉంటాయి. క్లాసెస్ నేను ఈ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ మాత్రము బోర్డు మీద చేయట్లేదు, నేను ముందే చెప్పిస్తున్నాను. A to Z రికార్డులో చేయడం జరిగింది. ఏ రౌండప్ మాత్రం మనము బోర్డు మీద చేస్తాం. కేవలం ఈ కోర్సు జనవరి మాసం నుంచి జూన్ వరకు ఏదైతే మనము రెగ్యులర్ కోర్సులో చేసి ఉన్నామో అందులో పెట్టిన వీడియోస్ ఇందులో ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ తీసుకోవద్దు, ఎవరైతే రెగ్యులర్ కోర్స్ తీసుకున్నారో వాళ్ళు తీసుకోవద్దు. మళ్ళీ చెప్తున్నా, మీరు తీసుకొని మళ్ళీ రీఫండ్ చేయమంటే ఏమవుతుందంటే క్లాస్ ప్లస్ వాళ్ళకి లాభం జరుగుతుంది, వాళ్ళకి 10% అమౌంట్ పోతుంది. సో నేను మీకు రీఫండ్ చేసేటప్పుడు ఫుల్ అమౌంట్ ఇస్తున్నా. మొన్న ఎకనామిక్ టెస్ట్ సిరీస్ పాలిటీ విషయంలో ఇదే జరిగింది. వాళ్ళు ఎకనామిక్ కోర్స్ తీసుకున్నారు ఆల్రెడీ, ఎకనామీ ఫుల్ కోర్సులోనే అన్నీ వస్తాయి, యాక్టివ్ రికాల్ షీట్స్, నోట్స్, క్లాసెస్, టెస్ట్ వస్తాయి. మళ్ళీ ఇది తీసుకోవడం జరిగింది. సో ఒక 2 వారాలు చూసిండ్రు, సేమ్ వచ్చినాయి ఇందులో టెస్టులు. వాళ్ళు ఇంటర్నెట్ మెసేజ్ చేసిండ్రు సేమ్ వస్తున్నాయని చెప్పేసి. నేను ఆ వీడియో ముందే చేసిన, టెస్ట్ సిరీస్ కంటే ముందే సేమ్ వస్తాయని చెప్పేసి. రీఫండ్ నేను చేసిన, అప్పుడు ఏమైంది, సో నేను లాస్ అయిపోయినా సమ్ అమౌంట్ కొంచెం. క్లాస్ ప్లస్ వాళ్ళు మళ్ళీ మనకి ఇవ్వరు కదా, నేను వీళ్ళకి రీఫండ్ చేయడం జరిగింది. సో అట్లా ముందే ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళు అవసరం లేదు. కేవలం దగ్గరలో ఉన్న ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మీకు, ఈ ఎఫ్బీఓ లాంటి, జీపీఓ లాంటి, ఇన్ఫ్యాక్ట్ వస్తుంది కావచ్చు బహుశా, నేను చెప్పలేను. మళ్ళీ జీపీఓ రావచ్చు, రాకపోవచ్చు. ఎఫ్బీఓ అనేది వచ్చింది కాబట్టి, ఏఎస్ఓ అనేది వచ్చింది కాబట్టి, సో అటువంటి దానికి ఇది పనికి వస్తుంది. లేదా ఇంకేమైనా ఎగ్జామ్స్ మీరు రాసినట్లయితే దానికి కూడా పనికి వస్తుంది. మీకు సండే లోపు అన్ని క్లాసెస్ అప్లోడ్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక ఎకనామీ వీడియో మాత్రము మంగళవారం అప్లోడ్ అవుతుంది. ఎకనామీ వీడియో మాత్రం ఒకటి, నెక్స్ట్ మంగళవారం కల్లా మీకు అన్ని క్లాసెస్ అనేవి అందులో అప్లోడ్ అయి ఉంటాయి. ఆల్రెడీ ఒక 15కు పైగా వీడియోస్ అప్లోడ్ ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి మీకు అంటే ఈ కోర్సులో చేయాల్సిన అంశాలు, జాగ్రఫీ కూడా అయిపోయింది. కేవలం గవర్నమెంట్ పాలసీస్, ఎకనామీ మాత్రం ఉన్నది. ఇంటర్నేషనల్ రిలేషన్ అఫేర్ కూడా ఉంది.
ఇవి 3 మీకు మంగళవారం లోపు అప్లోడ్ అవుతాయి. సో ఇది ఎగ్జామ్ మోడల్ ఎంసీక్యూ అంటే మీకు 300 ఎంసీక్యూ ఇవ్వడం జరుగుతుంది. నేను ఇన్ని అని చెప్పేసి నెంబర్ని ఏం ప్లాన్ చేసుకున్నానండి. కొన్నిసార్లు 300 చెప్పేసి 500 ఇచ్చిన దాఖలు చాలా ఉన్నాయి. డిపెండ్ ఆన్ ది కంటెంట్. అది మనం ఏం పేపర్స్ కవర్ చేస్తాము అంటే హిందూ, ఎక్స్ప్రెస్, పిఐబి, ఈనాడు కవర్ చేయడం జరుగుతుంది. ఇవి అండి. సో సబ్జెక్ట్ వైజు అండ్ టాపిక్ వైజ్ ఉంటాయి. మీకు పాలిటీ ఉంటుంది, సో ఎకనామీ ఉంటుంది ఆర్డర్లో, స్పేస్, డిఫెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే దీని కిందకి వార్తల్లో ఉన్న వ్యాక్సిన్స్ కావచ్చు, డిసీజెస్ కావచ్చు, న్యూక్లియర్ ఎనర్జీ కావచ్చు, ఐఐటీస్ కావచ్చు, రోబోటిక్ టెక్నాలజీ కావచ్చు, ఏఐ టెక్నాలజీ కావచ్చు, 3D కావచ్చు, అటువంటి అన్నీ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్, ఇది కూడా మీకు చాప్టర్ వైజే ఉంటుంది. జాగ్రఫీ చాప్టర్ వైజే ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంటు, ఆర్ట్ అండ్ కల్చర్ అని చెప్పేసి, గవర్నమెంట్ పాలసీస్ ఇది మినిస్టర్ వైజ్ ఉంటుంది. స్టేట్ స్కీమ్స్ అని చెప్పేసి కొన్ని స్టేట్స్ వారిగా మనకి స్కీమ్స్ అవసరం ఉంటుంది. సో ఐఆర్ వెరీ ఫేమస్, ఇంటర్నేషనల్ రిలేషన్ అండ్ అఫేర్ అని చెప్పేసి ఈ 12 మీకు సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్. ఇవేమో జస్ట్ టాపిక్స్ మాత్రమే. అపాయింట్మెంట్స్, మళ్ళీ ఇందులో నేను దేశాలు, అధ్యక్షులు అని చెప్పేసి, లేకుంటే మహిళా నియామకాలు అని చెప్పేసి, రక్షణ సంస్థల నియామకాలు కావచ్చు, మంత్రిత్వ శాఖల కార్యదర్శి కావచ్చు, అట్లా డివిజన్ చేయడం జరిగింది. పర్సన్స్, ప్లేసెస్, అవార్డ్స్ కూడా మీకు 3-4 టైప్స్ ఉంటుంది. బెస్ట్ అవార్డ్స్ ఒక కేటగిరీ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ మరో కేటగిరీ, మన ఇండియన్స్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్లో పొందిన అవార్డ్స్ ఏంటని చెప్పేసి మరొక కేటగిరీ కనిపిస్తుంది. సమ్మిట్స్ ఇవి మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇండియా హోస్ట్ చేసింది, అది ఢిల్లీ అయి ఉంటుంది. ఇండియా హోస్ట్ చేసింది నాన్ ఢిల్లీ అయి ఉంటుంది. ఇండియా హోస్ట్ చేయని అని చెప్పేసి అటువంటివి ఉన్నాయి. సో రిపోర్ట్స్ మీకు మళ్ళీ ఇది టాపిక్ వారీగా ఉంటుంది. బుక్స్, కమిటీస్, ఆపరేషన్స్, ట్రైబ్స్ అండ్ స్పోర్ట్స్ అని చెప్పేసి సో ఇన్ని మొత్తం 22 టాపిక్స్ మీకు ఈ 6 months కరెంట్ అఫైర్స్ క్రాష్ కోర్సులో రావడం జరుగుతుంది. అండ్ 300 ఎంసీక్యూ బోనస్ మీకు. సో ఇక్కడ హై ఎల్డ్ టాపిక్ వీడియో అని చెప్పేసి ఇది ఈ కోర్సులో మనం చేయడం జరుగుతుంది. అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత మనము ఎక్స్పెక్ట్ చేసే అంశాలు ఏమన్నా ఉన్నాయని చెప్పేసి ఇంపార్టెంట్ టాపిక్స్తోని ఒక వీడియో సింగిల్ వీడియో వేస్తాం. ఈ అన్ని అంశాలకేజీ ఒక వీడియో, ఒక లాంగ్ వీడియో మనము ప్లాన్ చేసుకుంటాము. మోస్ట్లీ ఇది ఆగస్టు 15కు ఆ టైంలో మీకు ఉంటుంది. సో ఇది లాంగ్ వీడియో అండి. అన్నీ కలిపి ఎంపిక చేసిన అంశాల నుంచి ఒక 100 నుంచి 150 టాపిక్స్ తీసుకొని ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మాత్రము అది మనం చేయడం జరుగుతుంది. ఇది ఎందుకోసం అంటే మీకు మరీ ర్యాపిడ్ రివిజన్ కోసం పనికి వస్తుంది. ఇదే రివిజను 6 months కరెంట్ అఫైర్స్ రివిజను మళ్ళీ ఇంకొక రివిజన్ మీకు అయిపోతుంది. కంపల్సరీ చేస్తాను. ఒక 150 నుంచి 100 క్వశ్చన్స్ తీసుకొని చేయడం జరుగుతుంది. నోట్స్ మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లాసెస్ ఆఫ్లైన్లో వినొచ్చు. మనం ఇదే కోర్సు కాదండి, ఏ కోర్స్ అయినా మనం స్టూడెంట్స్కి రిస్ట్రిక్షన్స్ అని ఇంతవరకు ఏం పెట్టలేదు. వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు, క్లాసెస్ కూడా మీరు ఆఫ్లైన్లో వినవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇది A to Z రికార్డులో చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను నేనైతే. ఎంసీకి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో నో నీడ్ టు సిఏ ఫుల్ కోర్స్ సబ్స్క్రైబర్స్. ఎవరైతే ఫుల్ కోర్స్ తీసుకొని ఉన్నారో వాళ్ళకి అవసరం లేదు. ఎందుకోసం అంటే నేను వాళ్ళ కోసం చేసిన వీడియోనే కొంతమంది రిక్వెస్ట్ మేరకు ఈ కొత్త కోర్సు మనం క్రియేట్ చేయడం జరిగింది. సో నిర్ణయం మీదండి. 6 months కరెంట్ అఫైర్స్లో ది బెస్ట్ ఇదని చెప్పేసి చెప్పవచ్చు. మీకు చాలా క్వశ్చన్స్ని మీ ఎగ్జామ్లో ఏదైతే వస్తున్నాయో ఆ ఎగ్జామ్ ట్రెండ్ బట్టి మన టాపిక్స్ ఉంటున్నాయి కాబట్టి సో మీకు ఇంకా బోనస్ ఏంటి అంటే కొన్ని GS క్వశ్చన్స్ మీకు బోనస్ మాదిరిగా పనిచేస్తాయి. లేకుంటే మీరు గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ చదివినట్లయితే మీ సబ్జెక్ట్ యొక్క అప్డేట్స్ ఇక్కడే కవర్ అవుతాయి. పాలిటీ కావచ్చు, లేదా ఎకనామీ, ఫారెన్ ట్రేడ్ కావచ్చు, పబ్లిక్ ఫైనాన్స్ కావచ్చు, అటువంటి ఇక్కడ మీకు కవర్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బలవంతం ఏం లేదు. కోర్సు యొక్క లింక్ నేను కామెంట్ బాక్స్లో కింద ఇచ్చి పిన్ చేస్తాను. మీరు తీసుకునే ప్రయత్నం చేయండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. మీకు డెమో లాంటి వీడియోస్ కావాలంటే యూట్యూబ్ లోపల ఇయర్ రౌండప్లు చాలా ఉన్నాయి మనకి. 2022 నుంచి మీకు ఉన్నాయి కాబట్టి సో ఏది చూసినా మీకు సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఓన్లీ అభ్యర్థుల రిక్వెస్ట్ మేరకు మాత్రమే చేసినటువంటి కోర్సు.